హలో స్టూడెంట్స్, ప్రీవియస్ 2 వీడియోస్లో థెర్మోమెట్రీకి సంబంధించి కెల్విన్ స్కేల్, సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ C/5 F-32/9 K-273/5 రిలేషన్స్ వాడి దాని నుంచి డెల్టా C/5 డెల్టా F/9 డెల్టా K/5 రిలేషన్ వాడి ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని జేఈ మెయిన్స్లో నీట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేసాం. ఈ వీడియోతో మొత్తం ఫినిష్ చేసేద్దాం, ఈ టాపిక్ని ఫినిష్ చేసేద్దాం. ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నాం అంటే సెల్సియస్ స్కేల్కి ఫారెన్హీట్ స్కేల్కి గ్రాఫ్ను డ్రా చేస్తే గ్రాఫ్స్ ఎలా ఉంటాయి, సెల్సియస్ స్కేల్కి కెల్విన్ స్కేల్కి గ్రాఫ్ను డ్రా చేస్తే గ్రాఫ్స్ ఎలా ఉంటాయి, ఫారెన్హీట్ స్కేల్కి కెల్విన్ స్కేల్కి గ్రాఫ్ను డ్రా చేస్తే గ్రాఫ్స్ ఎలా ఉంటాయి. సో ద గ్రాఫ్స్ ఇవే అండి. గ్రాఫ్స్ ఒక్కసారి చూడండి. దిస్ ఈజ్ బిట్వీన్ కెల్విన్ స్కేల్ అండ్ సెల్సియస్ స్కేల్. అదేంటి సార్, ఒక గ్రాఫ్ గీయాలి కదా, రెండు గ్రాఫ్లు గీసారు ఏంటంటే ఎక్స్ యాక్సిస్ మీద సెల్సియస్ స్కేలు, వై యాక్సిస్ మీద కెల్విన్ స్కేలు. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద కెల్విన్ స్కేలు, వై యాక్సిస్ మీద సెల్సియస్ స్కేల్ తీసుకొని గ్రాఫ్ డ్రా చేశాను. ఇక్కడ ఫారెన్హీట్ స్కేలు, సెల్సియస్ స్కేలు. ఎక్స్ యాక్సిస్ మీద సెల్సియస్ స్కేలు, వై యాక్సిస్ మీద ఫారెన్హీట్ స్కేలు. ఎక్స్ యాక్సిస్ మీద ఫారెన్హీట్ స్కేలు, వై యాక్సిస్ మీద సెల్సియస్ స్కేల్ తీసుకొని గ్రాఫ్ డ్రా చేశాను. ఇది ఫారెన్హీట్ స్కేల్ వర్సెస్ కెల్విన్ స్కేల్. ఎక్స్ యాక్సిస్ మీద కెల్విన్ స్కేలు, వై యాక్సిస్ మీద ఫారెన్హీట్ స్కేలు. ఎక్స్ యాక్సిస్ మీద ఫారెన్హీట్ స్కేలు, వై యాక్సిస్ మీద కెల్విన్ స్కేల్ని తీసుకొని డ్రా చేసాం. అంటే ఈ 6 గ్రాఫ్స్ని బై హార్ట్ చేయాలి సార్. బై హార్ట్ చేయాలా? ఏ గ్రాఫ్ ఇచ్చాడు, ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గ్రాఫ్ ఇచ్చాడు, ఇందులో ఏది ఇచ్చాడనే విషయం మనకి ఎలా తెలుస్తుంది? అక్కర్లేదు, బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వెరీ ఇంపార్టెంట్, బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఏంటి, ఏం చేయాలి? మనం డ్రా చేద్దాం, ఎందుకంటే మన దగ్గర ఒక ఈక్వేషన్ ఉంది. ఏంటి? C/5 F-32/9 K-273/5. ఆ ఈక్వేషన్ వాడి 6 గ్రాఫులని డ్రా చేసేయచ్చు. నెక్స్ట్ ఆ గ్రాఫులు ఇక్కడ చేసేటువంటి యాంగిల్స్ ఎంత, ఈ యాంగిల్స్ని బట్టి ఏమని చెప్తాం. ఈ యాంగిల్స్ దేన్ని ఇండికేట్ చేస్తాయి అంటే స్లోప్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ ఇండికేట్ చేస్తాయి. ఓకేనా? రైట్. అయితే ఇవి ఎలా డ్రా చేయాలి, మనం ఎలా ఎగ్జామ్ టైంలో దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయాలి, లేదా స్లోప్ ఏంటి, దీని పరిస్థితి ఏంటి, దీని మీద క్వశ్చన్స్ ఇంతకుముందు ఎలా ఇచ్చాడు ఏంటి అనేది ఈ వీడియోతో కంప్లీట్ చేసి థెర్మోమెట్రీని ఫినిష్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, గుడ్. చూడండి గ్రాఫ్స్. ఏంటి గ్రాఫ్స్? బిట్వీన్ సెల్సియస్ వెట్స్, ఫారెన్హీట్ వెట్స్, కెల్విన్, వాటి మధ్య గ్రాఫ్స్. ఓకే, ఇవి ఫినిష్ చేసుకొని వీటితో పాటు ఇదిగోండి జేఈ మెయిన్స్ 2023లో ఇచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ ఇలా గ్రాఫ్స్ ఇస్తే మనం ఎలా ఏం కాలిక్యులేట్ చేయాలి, ఇదిగోండి ఇది కూడా ప్రీవియస్ జేఈ మెయిన్స్లో ఇచ్చినటువంటి క్వశ్చనే. ఇవన్నిటిని ఎలా కాలిక్యులేట్ చేయాలో ఒకసారి మాట్లాడదాం. ఓకే, రైట్. ముందు గ్రాఫ్స్ గురించి మాట్లాడదాం. ఏంటి, ఇదిగోండి ఈ గ్రాఫ్స్ ఏంటి, ఎలా డ్రా చేస్తాం, ఇది మాట్లాడదాం. ఓకే, గుడ్. ముందు గ్రాఫ్స్ డ్రా చేసేటప్పుడు సెల్సియస్ స్కేల్కి, ఫారెన్హీట్ స్కేల్కి, సెల్సియస్ స్కేల్కి, కెల్విన్ స్కేల్కి, ఫారెన్హీట్ స్కేల్కి, కెల్విన్ స్కేల్కి మనం గ్రాఫ్లు డ్రా చేస్తే ఇవన్నీ కూడా ఏమొస్తాయంటే స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఇప్పుడే చూపించాను. ఏమొస్తాయి? స్ట్రైట్ లైన్స్ వస్తాయి. అండ్ ద చేంజింగ్ ఆఫ్ ద వన్ వేరియబుల్ విత్ ద అనదర్ వేరియబుల్ లీనియర్లీ. సిని చేంజ్ చేస్తే ఎఫ్ చేంజ్ అవుద్ది, ఎఫ్ చేంజ్ అయితే కే చేంజ్ అవుద్ది. ఇందులో ఏది చేసినా మిగతా రెండు చేంజ్ అవుతాయి కదా. ఎలా చేంజ్ అవుతాయి అంటే ఇలా స్ట్రైట్ లైన్స్ గ్రాఫ్ వచ్చింది అంటే లీనియర్లీ చేంజింగ్ అని చెప్తాం. లీనియర్లీ చేంజ్ ఏమని చెప్తాము? లీనియర్లీ చేంజ్ అని చెప్తాం అనమాట. అయితే సార్ గ్రాఫ్లు చేయాలంటే ముందు కొంచెం మ్యాథమెటిక్స్లోకి వెళ్దాం. మ్యాథమెటిక్స్ అంటే మీరు బైపీసీ వాళ్ళు అనవసరంగా కంగారు పడద్దు. ఈ కాన్సెప్ట్ వరకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మాట్లాడదాం, ఈజీగా మాట్లాడదాం, పెద్ద కంగారు లేదు. ఆ 6 గ్రాఫ్స్ని మనం బై హార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు.
నేను చెప్పినటువంటి టెక్నిక్ని వాడితే అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైంలోనే మనం డ్రా చేసేయచ్చు. ఓకే రైట్ గుడ్. చూద్దాం. ఎందుకంటే ఆ 6 గ్రాఫ్స్లో ఇచ్చి విచ్ గ్రాఫ్ ఈజ్ రిప్రజెంట్స్ ఫారెన్హీట్ స్కేల్ వర్సెస్ కెల్విన్ స్కేల్ అంటాడు, లేదా సెల్సియస్ స్కేల్ వర్సెస్ ఫారెన్హీట్ స్కేల్ అంటాడు, లేదా సెల్సియస్ స్కేల్ వర్సెస్ కెల్విన్ స్కేల్ అని అడుగుతాడు. ఎగ్జామ్లో క్వశ్చన్ అలా అడుగుతాడు. ఓకే, అందువల్ల గుడ్. ముందు గ్రాఫ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c, ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. జనరల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటమ్మా? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c, ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. సి హియర్. సార్ దీన్ని ఎలా డ్రా చేయాలి? ఓకే సార్, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ చాలా ఉంటాయమ్మా. y ఈజ్ ఈక్వల్ టు mx, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ mx, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ mx ప్లస్ c, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ mx మైనస్ c, y ఈజ్ ఈక్వల్ టు mx మైనస్ c, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ వద్దు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, దీంతో అన్ని గీసేయచ్చు. ఓకే గుడ్. ఇప్పుడు ఇందులో నేను ఎక్స్ని 0 చేయండి అమ్మా, అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు c అవుద్ది. వైని 0 చేయండి అమ్మా, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మైనస్ c బై m అవుతుంది. కాబట్టి చూడండి, గ్రాఫ్ని చాలా కేర్ఫుల్గా డ్రా చేస్తాను నేను. ఇది x యాక్సిస్ అమ్మ, ఇది y యాక్సిస్. y ఈజ్ ఈక్వల్ టు c అమ్మ, ఇది 0 నుంచి పైకి అన్ని పాజిటివ్, కిందకన్నీ నెగిటివ్, కాబట్టి ఇది ప్లస్ c అంటే ఇది. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ c బై m, ఇది 0, ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్, ఇది నెగిటివ్ వాల్యూస్, కాబట్టి ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైనస్ c బై m. సో నువ్వు స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే, సో దిస్ ఇస్ ద స్ట్రైట్ లైన్, అదే గ్రాఫ్, ఇంకేం లేదు, అయిపోయింది. 6 గ్రాఫుల్లో ఇలా డ్రా చేసి వచ్చి. ఇంకా మిగిలింది ఏంటి సార్? m. ఈ m అంటే స్లోప్ అమ్మ, m ఈజ్ ఈక్వల్ టు tan థీటా. ఆ థీటా అంటే ఏంటి తెలుసా? దిస్ ఈజ్ ద యాంగిల్ థీటా. ఓకే, అది. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్ తీసుకొని దానికి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ని ఎలా వస్తాయి, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ మాట్లాడదాం ఒకసారి జాగ్రత్తగా చూడండి. యా, సో మనకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటమ్మంటే వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ రాస్తున్నాను, c/5 ఈజ్ ఈక్వల్ టు f మైనస్ 32/9 ఈజ్ ఈక్వల్ టు k మైనస్ 273/5. ఇది రిలేషన్. ఓకే రైట్. బ్లర్ రావట్లేదు కదా వీడియో? గుడ్, రావట్లేదు. ఓకే నైస్. ఫస్ట్ నేను సెల్సియస్ స్కేల్కి కెల్విన్ స్కేల్కి గ్రాఫ్ డ్రా చేస్తాను, ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకో దానికి నేను గ్రాఫ్ డ్రా చేస్తాను, మిగిలిన దానికి మీరు చేసుకుందరు కానీ. సో ముందు తీసుకుంటే c/5 ఈజ్ ఈక్వల్ టు k మైనస్ 273/5. 5 క్యాన్సిల్ చేస్తే అప్పుడు c ఈజ్ ఈక్వల్ టు k మైనస్ 273 ఒక ఈక్వేషన్ అయితే, ఇంకో రకంగా ఈక్వేషన్ ఏం రాయొచ్చు? ఈ మైనస్ 273 అటు పట్టుకెళ్ళిపోతే k ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ 273. ఇదొక ఈక్వేషన్, అంతే. 2 ఈక్వేషన్స్ ఇవి. ఇప్పుడులాగే సేమ్ నేను ఇప్పుడు ఏం చేశాను, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ cతో కంపేర్ చేశాను కదా ఈక్వేషన్. ఈ రెండింటిని ఎలా కంపేర్ చేయొచ్చు? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ cతో కంపేర్ చేస్తే x 0 చేస్తే y కట్టొచ్చు, ఇక్కడ k 0 చేయండి, అప్పుడు c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 273. c ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి, అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 273. నువ్వు డ్రా చేస్తే గ్రాఫ్ని, వెరీ ఇంపార్టెంట్, గ్రాఫ్ని డ్రా చేస్తే అమ్మా y ప్లేస్లో c ఉంది, కాబట్టి ఇది c,
ఎక్స్ ప్లేస్లో కే ఉంది, ఇదిగో ఇది కే. ఎం ఈజ్ ఈక్వల్ టు 1, ఎం ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రెండింటికి సంబంధించి ఎం ఈజ్ ఈక్వల్ టు 1, ఎందుకంటే ఎం ప్లేస్లో 1 ఉంది, అంతే కదా. గుడ్. ఇప్పుడు చూద్దాం. సి ఈజ్ ఈక్వల్ టు -273, ఇది ఆరిజిన్, పైకి ప్లస్ కిందకి మైనస్ కాబట్టి ఇది -270. కే ఈజ్ ఈక్వల్ టు +273, ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి ఇది +273. దీన్ని ఇలా కనెక్ట్ చేస్తే అదే గ్రాఫ్, ఇంకేం లేదు, అయిపోయింది. ఆ 6 గ్రాఫుల్లో ఇది ఒక గ్రాఫ్ అనమాట. సార్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి సార్? tan θ ఈజ్ ఈక్వల్ టు 1. θ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీస్ సార్? 45 డిగ్రీస్. ఈ 45 డిగ్రీస్ ఎక్కడ యాంగిల్లో తెలుసా? ఇది 45 డిగ్రీస్. పాజిటివ్ హారిజాంటల్ యాక్సిస్ తో చేసినటువంటి యాంగిల్ ఎప్పుడు స్లోప్ని ఇండికేట్ చేస్తుంది. పాజిటివ్ హారిజాంటల్ యాక్సిస్ తో చేసినటువంటి యాంగిల్ ఎప్పుడు స్లోప్ని ఇండికేట్ చేస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అది అర్థమవుతుందా? అది క్వశ్చన్ ఎలా ఇస్తాడు సార్? క్వశ్చన్ ఎలా ఇస్తాడు అంటే ఇలాగే ఇస్తాడు. ద గ్రాఫ్ between Celsius scale versus Kelvin scale is given అని ఇచ్చి, ఇదిగో ఇలా ఏదో ఇలా ఒక డయాగ్రామ్ ఏదో నచ్చినట్టు ఇచ్చిస్తాడు. ఇదిగో ఇది సెల్సియస్ స్కేల్, ఇది కెల్విన్ స్కేల్ అని ఇచ్చి ఇలా ఇచ్చిస్తాడు అంతే. ఇలాగ ఇచ్చి వాట్ ఈస్ దిస్ యాంగిల్ అని అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్ ఎన్ని డిగ్రీస్? ఇదిగో 45 డిగ్రీస్. at the what value of this straight line, at what value of the k it will be intercepting? k axis it will be intercepting. k axis ని ఎక్కడ ఇంటర్సెప్ట్ చేస్తుంది అంటే +270 దగ్గర ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఇదిగోండి +270. at c కెల్విన్ యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెప్ట్ చేస్తుంది అంటే -270 దగ్గర, 273 దగ్గర ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఇది అదే అడుగుతాడు. సో దిస్ ఇంటర్సెప్టింగ్ పాయింట్ ఈజ్ ఏ, దిస్ ఇంటర్సెప్టింగ్ పాయింట్ ఈజ్ బి, దిస్ ఈజ్ ద యాంగిల్ థీటా. వాట్ ఈస్ ద యాంగిల్ థీటా అని అడిగితే 45 డిగ్రీస్. వాట్ ఈస్ ద ఇంటర్సెప్టింగ్ పాయింట్ ఆఫ్ ఏ? +273. వాట్ ఈస్ ద ఇంటర్సెప్టింగ్ పాయింట్ ఆఫ్ బి? -273. ఇది ఇలా గ్రాఫ్ ఇచ్చి ఏ ఏంటి, బి ఏంటి, థీటా ఏంటి అని అడుగుతాడు. ఇదే క్వశ్చన్ ఇలాగే అడుగుతాడు. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడదాము అంటే మాత్రం ఇదే క్వశ్చన్. దేనికి ఇదంతా? సెల్సియస్ కెల్విన్. సార్ సెల్సియస్ కెల్విన్ అంటే మరి ఈ ఈక్వేషన్ తీసుకుంటే ఎలా వచ్చింది, మరి ఈ ఈక్వేషన్ తీసుకుంటే ఎలా వస్తుంది సార్ గ్రాఫ్? ఓకేనా? ఆ ఈక్వేషన్ తీసుకుంటే k = c + 273 అవుతుంది. దానికి డ్రా చేద్దాం. సో k = c + 273 అడుగుతాడు. c + 273 అంటే ఇప్పుడు k 0 చేస్తే c = -273, c 0 చేస్తే k = +273. దీన్ని బట్టి గ్రాఫ్ని డ్రా చేస్తే సేమ్ దీంతోనే కంపేర్ చేయమ్మా. y = mx + c. y = mx + c చేస్తే y ప్లేస్లో k అంటే ఇది k, x ప్లేస్లో c ఇది c. కాబట్టి c = -273, దిస్ ఈజ్ -273. ఎలా చెప్పారు సార్? ఇది ఆరిజిన్, ఇది నెగిటివ్ వాల్యూస్, ఇది పాజిటివ్ వాల్యూస్. k +273 ఫర్ ఎగ్జాంపుల్, ఇది +273. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తే ఇదే గ్రాఫ్, ఇంకేట్ లేదు, అంతే. సార్ ఇక్కడ స్లోప్ m = ఇక్కడ కూడా 1 సార్. కాబట్టి tan θ = 1 సార్. దెన్ θ = ఎన్ని డిగ్రీస్ సార్? 45 డిగ్రీస్ సార్. అంటే ఇది 45 డిగ్రీస్. ఓకే, ఎగ్జామ్ క్వశ్చన్ ఎలా అడుగుతాడు సార్? ఇలా గ్రాఫ్ ఇచ్చిస్తాడు సార్. ఇలా గ్రాఫ్ ఇచ్చి ఇది k అని ఇస్తాడు సార్, ఇది c అని ఇస్తాడు సార్. ఓకే, ఇచ్చి గ్రాఫ్లు ఎలా ఇస్తాడంటే
ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇలా ఇచ్చాడు, ఇది అడుగుతాడు, థీటా ఎంత, వాట్ ఈస్ థీటా, ఈ పాయింట్ని ఏ అనండి, ఈ పాయింట్ని బి అనండి. సో ఏ ఎంత, బి ఎంత, థీటా ఎంత, ఏ ఎంత +273, బి ఎంత -273, థీటా ఎంత 45 degrees. లేదా ఇదిగోండి ఈ యాంగిల్ ఇచ్చి ఇది ఆల్ఫా అని, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా అంటాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా అంటే, అమ్మా ఇది థీటా 45 degrees అయినప్పుడు ఈ వాల్యూ ఆఫ్ ఆల్ఫా 180 - 45 అవుతుంది. 180 - 45 అంటే 135 degrees అవుతుంది, అంతే. ఓకే, లేదా క్వశ్చన్ ఇంకో రకంగా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుందండి. ఏంటి ఇంకో రకంగా అడిగేటువంటి క్వశ్చన్ ఏముంది, చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూడాలి. ఇలా కాకుండా క్వశ్చన్ ఇలా అడుగుతాడు, ఏబిసిలు ఇవన్నీ అడగకుండా, సారీ, ఈ యాంగిల్స్ ఇవన్నీ అడగకుండా ఇలా అడిగి ఇలాగ ఒక గ్రాఫ్ ఇస్తాడు. ఇగో ఇలా ఒక గ్రాఫ్, సారీ, ఇదిగో సంథింగ్ ఇలా ఒక లైన్ ఇస్తాడు, లేదా ఇలా ఒక లైన్ ఇస్తాడు, లేదా ఇలా ఒక లైన్ ఇస్తాడు. ఈ లైన్ని ఏ అనే లైన్ అంటాడు, ఇది ఈ లైన్ని బి అనే లైన్ అంటాడు, ఇదిగో ఈ లైన్ని సమ్ సి అనే లైన్ అంటాడు, ఇది డి అనే లైన్ అంటాడు. ఓకే, ద గ్రాఫ్ బిట్వీన్ కే అండ్ సి అని అడిగాడు. కే అండ్ సి మధ్య గీసేటువంటి లైన్, విచ్ లైన్ ఈజ్ ద కరెక్ట్ స్ట్రైట్ లైన్ అని అడుగుతాడు. కరెక్ట్ స్ట్రైట్ లైన్ అంటే కే సి కి గీసేటువంటి లైన్, కరెక్ట్ స్ట్రైట్ లైన్ ఏంటంటే పాజిటివ్ కే నెగిటివ్ సిని కట్ చేసే లైన్, అంటే ఈ లైన్ కరెక్ట్. సార్ దీన్ని రాయకూడదా, ఈ లైన్ రాయకూడదా సార్ అంటే, ఈ లైన్ రాయకూడదు. ఈ లైన్ దేనికి, సి వైయాక్స్ మీద కేని ఎక్స్ మీద తీసుకునేటువంటి లైన్, అంటే ఇది. ఓకే, రైట్. సో ఇది కే వైయాక్స్ మీద కే, ఎక్స్ మీద సి, కాబట్టి ఇది కరెక్ట్. అలా కాకుండా ఇది కే, ఇది సి అయితే అప్పుడు ఈ లైన్ కరెక్ట్, ఇది రాంగ్ అవుతుంది. ఈ రెండు లైన్స్ రాయకూడదు, ఇది రాంగ్, ఈ లైన్ రాంగ్, ఈ లైన్ రాంగ్. ఇలాగైనా అడుగుతాడు ఎగ్జామ్లో, అర్థమవుతుందా? అది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ రెండింటిని బట్టి మనకి ఏమర్థమైంది ఫైనల్గా, ఇది కే సి, వైయాక్స్ మీద కే, ఎక్స్ మీద సి, ఈ లైన్ వైయాక్స్ మీద సి, ఎక్స్ మీద కే, ఈ రెండు కూడా స్ట్రైట్ లైన్సే. కాకపోతే ఇక్కడ 45 degrees యాంగిల్, అక్కడ 45, ఇక్కడ 45 degrees యాంగిల్, అక్కడ 45 degrees. కాబట్టి దీస్ టూ స్ట్రైట్ లైన్స్ ఆర్ ప్యారలల్. దీస్ టూ స్ట్రైట్ లైన్స్ ఆర్ ద ప్యారలల్ విత్ ఈచ్ అదర్. గుర్తుపెట్టుకోండి, ప్యారలల్ విత్ ఈచ్ అదర్. ఎందుకంటే రెండింటికి స్లోప్లు ఈక్వల్ కాబట్టి. సి ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 273, అంతే కదా. సి ఈజ్ ఈక్వల్, సారీ, కే మైనస్ 273, కే ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 273. ఈ రెండు స్ట్రైట్ లైన్స్ ప్యారలల్ విత్ ఈచ్ అదర్, ఎందుకంటే రెండింటికి స్లోప్స్ సేమ్ కాబట్టి. ఓకే, సో కే సి ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 273 అంటే ఇది కరెక్ట్. ఎందుకు, వైయాక్స్ మీద సి, ఎక్స్ మీద కే. అదే ఇది కే ఎక్స్ మీద, ఈ కేని వైయాక్స్ మీద, ఈ సిని ఎక్స్ మీద తీసుకుంటే అప్పుడు లైన్ ఇలా వస్తుంది. ఈ రెండు ప్యారలల్ విత్ ఈచ్ అదర్ అమ్మా. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి గ్రాఫులు డ్రా చేసే ప్రయత్నం చేస్తే మిగతా రెండింటికి మీరు డ్రా చేసుకొని సింప్లిఫై చేసుకోవచ్చు, లేదా ఆ డయాగ్రామ్ చూసుకోవచ్చు. రైట్, ఆ రెండింటి ఏంటి రాస్తున్నాను ఇక్కడ. C/5 is equal to F minus 32/9. దీని ప్రకారం మనం సింప్లిఫై చేస్తే ఒక ఈక్వేషన్ C is equal to 5/9F minus 5 into 32/9. ఇది ఎంత వస్తుందో నాకు తెలియదండి, మీరు సింప్లిఫై చేసుకోండి. ఎనీవే దీన్ని దేంతో కంపేర్ చేద్దాం, y is equal to mx plus cతో కంపేర్ చేద్దాం.
వై అంటే వై యాక్స్ మీద సి, ఎక్స్ అంటే ఎక్స్ యాక్స్ మీద ఎఫ్. ఓకే రైట్, అర్థమవుతుందా? రైట్, వెరీ గుడ్. చూడండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ముందు ఎఫ్ 0 చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా సి ఏమవుతుంది, -5 × 32/9. నెక్స్ట్ సిని 0 చేయండి, సిని 0 చేస్తే అప్పుడు ఎఫ్ ఏమవుతుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9 క్యాన్సిల్ అయిపోతే 5/9 క్యాన్సిల్ అయిపోతే +32 అవుతుంది. అంతే. ఇప్పుడు ఏమవుతుంది సార్ చూద్దాం, ఎఫ్ ఈజ్ ఈక్వల్ +32 అంటే ఇది, సి ఈజ్ ఈక్వల్ టు -5 × 32/9. -5 × 32/9 అంటే ఇక్కడ ఎక్కడో -5 × 32/9. సో 17 పాయింట్ సంథింగ్ ఎంతో వస్తుంది. ఇది దాని గ్రాఫ్, అంతే. అదే గ్రాఫ్, ఇంక అంతకన్నా ఏటి లేదు సార్. స్లోప్ y ఈజ్ ఈక్వల్ టు m ప్లేస్లో m ఈజ్ ఈక్వల్ టు 5/9, వెరీ ఇంపార్టెంట్. దెన్ tan θ ఈజ్ ఈక్వల్ టు 5/9. అమ్మా 5/9 అంటే మోర్ దాన్ 1 లెస్ దాన్ 1? ఈజ్ ఈక్వల్ టు 1 అయితే 45 degrees, లెస్ దాన్ 1 కాబట్టి థీటా మస్ట్ బి లెస్ దాన్ 45 degrees. థీటా మస్ట్ బి లెస్ దాన్ 45 అంటే ఇది ఇది ఈ యాంగిల్ 45 కన్నా తక్కువ ఉంటుంది, అంతే. ఆ యాంగిల్ 45 degrees కన్నా తక్కువ యాంగిల్ ఉంటుంది అనమాట. అది క్వశ్చన్, అయిపోయింది. ఇంకా అంత మీరు చేయడానికి ఏం లేదు సార్. సి ఈజ్ ఈక్వల్ టు కాదు సార్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నేను రాస్తాను, రాయండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 9 నటు పట్టుకెళ్తే 9/5 సి, అంతే కదా, +32, అంతే కదా. 9/5 సి +32 అంతే ఆన్సర్, అదే. ఇంకంతకన్నా ఎట్లేదు. ఎందుకు ఇటు పట్టుకెళ్తే 9/5 సి -32 అటు వెళ్తే +32 అవుతుంది. ఓకే, 5/9 సింపుల్, అంతే, అయిపోయింది. సార్ ఇక్కడ ఏం చేద్దాం సార్, సి 0 చేయండి సార్ ముందు, అప్పుడు ఎఫ్ ఎంత, 32. ఎఫ్ 0 చేయండి సార్, అప్పుడు సి ఎంత, సింప్లిఫై చేస్తే -5 × 32/9, అంతే కదా. -5 × 32/9 సరిపోయింది. గ్రాఫ్ తీద్దాం. ఇది గ్రాఫ్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి. వై అంటే వై ప్లేస్లో ఎఫ్, సి ప్లేస్లో ఎక్స్ తీసుకోండి. ఓకే, ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో సి, ఎక్స్ ప్లేస్లో సి చేస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు +32, ఇదిగో +32. సి ప్లేస్లో -5 × 32, ఇదిగోండి -5 × 32/9. దీన్ని కనెక్ట్ చేయండి, అదే గ్రాఫ్, ఇంకేం లేదు సార్. మరి ఈ యాంగిల్ ఎంత సార్, ఇదంటే <45 అని క్లియర్గా చెప్పారు. ఇది ఎంత ఉంటుంది సార్ చూద్దాం. స్లోప్, ఇది స్లోప్, m ఈజ్ ఈక్వల్ టు 9/5. tan θ ఈజ్ ఈక్వల్ టు 9/5. 9/5 అంటే మోర్ దాన్ 1 కాబట్టి థీటా మస్ట్ బి మోర్ దాన్ 45 degrees, అంటే ఇది మోర్ దాన్ 45 degrees కన్నా ఎక్కువ ఆ యాంగిల్. అదే ఈ యాంగిల్ అయితే 45 degrees కన్నా తక్కువ. కాబట్టి ఈ రెండు ప్యారలల్ కాదు. ఎఫ్కి సికి డ్రా చేసినటువంటి గ్రాఫ్లు ప్యారలల్ కాదు, సికి కేకి డ్రా చేసిన రెండు గ్రాఫ్లు కూడా ప్యారలలే. అర్థమవుతుందా, ఇది ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఎలా ఇస్తాడు, సేమ్ క్వశ్చన్ ఎలా ఇస్తాడు ఇప్పుడులాగే, ఇలాగేదో డ్రా చేసి ఇస్తాడు. ఇక ఒక గ్రాఫ్ని ఇలా ఇచ్చేస్తాడు, ఇలాగా ఇది ఎఫ్ అంటాడు, ఇది సి అంటాడు. సో ఈ పాయింట్ని ఏ అంటాడు, ఈ పాయింట్ని బి అంటాడు, ఈ యాంగిల్ ఎంత అని అడుగుతాడు.
ఈ యాంగిల్ ఎంత అని అడుగుతాడు. అదే క్వశ్చన్, ఇంకా అంతకన్నా క్వశ్చన్ ఏం లేదు. వాట్ ఈస్ దిస్ యాంగిల్ అంటాడు. 45 degrees మోర్ దెన్ లెస్ దెన్ అని అడుగుతాడు. ఎఫ్సి ఇదిగోండి, ఇదిగోండి ఎఫ్సి కాబట్టి 45 degrees కన్నా ఎక్కువ ఆ యాంగిల్. సో ఈ యాంగిల్ ఎంత? మోర్ దాన్ 45 degrees. థీటా ఈజ్ ఈక్వల్ టు మోర్ దెన్. సార్ ఎంత సార్? మీకు యాక్చువల్గా చాలా మంది సిబిటి టెస్ట్ అయితే అక్కడ కాలిక్యులేటర్ ఉంటుంది, కాలిక్యులేటర్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. tan థీటా ఈజ్ ఈక్వల్ టు, మీరు సింప్లిఫై చేస్తే ఇదిగోండి tan థీటా ఈజ్ ఈక్వల్ టు 9/5 అయితే థీటా ఎంత అనేది సిబిటి. అదే జేఈ ఇది నీట్ ఎగ్జామ్ వాళ్ళకి అయితే కాలిక్యులేటర్లు అయ్యి ఉండు, పేపర్ మీద రాయాలి కాబట్టి మోర్ దెన్ 45 లెస్ దెన్ 45 అని విషయం అదే అలాగే అడుగుతారు, ఇంకా అంతకన్నా ఏం అడగడు. లీవ్ ఇట్, వదిలేయండి. ఓకే రైట్, ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చూడండి. అమ్మా ఇది మోర్ దాన్ 45 లెస్ దాన్ 45 అంటే ఇది ఈ యాంగిల్ మాత్రమే ఆ థీటాని ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ ఈ యాంగిల్ అడిగాడు అనుకోండి ఆల్ఫా అని, అప్పుడేం చేస్తారు? ఇది మోర్ దాన్, ఇది లెస్ దాన్ 45 కాబట్టి ఇది మోర్ దాన్ 45 degrees ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే ఈ యాంగిల్ లెస్ దాన్ 45, ఇది 90, డెఫినెట్లీ ఇది మోర్ దాన్ 45. ఇది మళ్ళీ స్లోప్ అనకూడదు, దీన్నే స్లోప్. హారిజాంటల్ పాజిటివ్ యాక్సెస్ తో చేసినటువంటి యాంగిల్స్ టాన్ యాంగిల్నే స్లోప్ అంటారు, సింపుల్ గా. ఓకే గుడ్. ఆ గ్రాఫ్లు అమ్మ ఇవన్నీ. ఆ గ్రాఫ్లు యాంగిల్స్ ఏం మెన్షన్ చేయలేదు, మీరు మెన్షన్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఈ యాంగిల్ 45, ఇక్కడ ఈ యాంగిల్ కూడా 45, ఇక్కడ ఈ నేను ఎక్స్టెన్షన్ చేయలేదు లైన్, ఈ యాంగిల్ మోర్ దాన్ 45, ఈ యాంగిల్ లెస్ దాన్ 45, ఇక్కడ ఈ యాంగిల్ మోర్ దాన్ 45, ఈ యాంగిల్ లెస్ దాన్ 45. అలా 6 గ్రాఫ్లు అంతే. బై హార్ట్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి, బై హార్ట్ చేసినా గుర్తు ఉండవు కూడా. ఓకే, ఇలా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మీద మనకి ఇచ్చేటటువంటి క్వశ్చన్లు 2 ఇచ్చాడు, 2 నేను డిజైన్ చేశాను. సో మొత్తం 4 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. ఏంటవి 4 క్వశ్చన్స్ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. జేఈ మెయిన్స్ 2023లో క్వశ్చన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడో చూడండి. ఏమిచ్చాడు జేఈ మెయిన్స్ 2023లో? ఇదిగోండి, ఇలా ఒక గ్రాఫ్ ఇచ్చాడమ్మా. ద గ్రాఫ్ బిట్వీన్ 2 టెంపరేచర్ స్కేల్స్ పి అండ్ క్యూ. 2 టెంపరేచర్ స్కేల్స్ ఇచ్చాడు, ఒకటి పి ఒకటి క్యూ. కెల్విన్ స్కేలు, సెల్సియస్ స్కేలు, లేదా కెల్విన్ స్కేలు, ఫారెన్హీట్ స్కేలు, లేదా ఫారెన్హీట్ స్కేలు, కెల్విన్ స్కేలు, ఇలాగా 2 స్కేల్స్ ఇచ్చాడు, పి అండ్ క్యూ. ఇదిగో ఇది పి, ఇది క్యూ. ఈ షోన్ ఇన్ ద ఫిగర్ లో చూపించేటట్టు. ఇదిగోండి, ఇది పి ఇచ్చాడు, ఇది క్యూ ఇచ్చాడు. బిట్వీన్ ద అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్స్. ఈ గ్రాఫ్ లోనే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, లోవర్ ఫిక్స్డ్ పాయింట్లు కూడా ఇచ్చేసాడు, గ్రాఫ్ లోనే ఇచ్చేసాడు. ఇదిగోమ్మా, ఈ పాయింట్ 180 ఆడిచ్చింది. ఇది అంటే చిన్న వాల్యూస్ మీకు కనిపిస్తాయి లేవని నేను రాస్తున్నాను, ఓకేనా? సో ఈ లెంత్ 100 ఆడే ఇచ్చాడు. ఇదిగోండి, ఈ లెంత్ 150 ఆడే ఇచ్చాడు. ఓకే, ఆ లెంత్. దీన్ని ఏమన్నాడంటే డెల్టా టిపి అన్నాడు, అడిచ్చింది. దీన్ని ఏమన్నాడు అంటే డెల్టా టిక్యూ అన్నాడు. అలా ఇచ్చాడు గ్రాఫ్, అంతే. చూడండి, దేర్ ఆర్ 150 ఈక్వల్ డివిజన్స్ ఇన్ పి. పిలో 150 ఈక్వల్ డివిజన్స్ ఉన్నాయట. అంటే ఈ గ్రాఫ్ లో ఈ మొత్తం డివిజన్స్ ఎన్ని? పి. సో 150 డివిజన్స్, ఇది నెంబర్ ఆఫ్ డివిజన్స్, నెంబర్ ఆఫ్ డివిజన్స్.
ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అప్పుడు నేను పదే సార్లు ద నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇన్ సెల్సియస్ స్కేల్ 100, నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇన్ ఫారెన్హీట్ స్కేల్ 180, నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇన్ కెల్విన్ స్కేల్ 100 అని అన్నిసార్లు ఎందుకు ప్రొనౌన్సియేట్ చేశానంటే అందుకే ప్రొనౌన్సియేట్ చేశాను. 100 డివిజన్స్ ఇన్ క్యూ స్కేల్. ఈ 100 ఏంటంటే క్యూ స్కేల్లో నెంబర్ ఆఫ్ డివిజన్స్. క్యూ స్కేల్లో నెంబర్ ఆఫ్ డివిజన్స్. ద రిలేషన్ బిట్వీన్ ద టూ స్కేల్స్ ఈజ్ అంటే పి క్యూ స్కేల్స్ మధ్య రిలేషన్ ఏంటి? అదేంటి సార్, కెల్విన్ స్కేలు సెల్సియస్ స్కేలు, కెల్విన్ స్కేలు ఫారెన్హీట్ స్కేలు, ఫారెన్హీట్ స్కేలు సెల్సియస్ స్కేల్ మధ్య రిలేషన్ మనకు తెలుసు. ఏంటో రిలేషను? C/100 ఈజ్ ఈక్వల్ టు F-32/180 ఈజ్ ఈక్వల్ టు K-273/100 ఇది తెలుసు. కానీ ఆడేం అడిగాడు? సెల్సియస్ స్కేల్కి ఫారెన్హీట్ స్కేల్కి, ఐ మీన్ పి స్కేల్కి క్యూ స్కేల్కి మధ్య రిలేషన్ ఏంటి? ఇదే అడిగాడు క్వశ్చన్. ఇలా రాయాలి. ఇగో ఆన్సర్ కూడా అలాగే ఇచ్చాడు, చూసుకోండి. ఆప్షన్స్ కూడా అలాగే ఇచ్చాడు. ఓకే, రైట్. ఇందులో మీరు పెద్దగా భయపడాల్సింది లేదు. సింపుల్ టెక్నిక్ అయిపోద్ది, చూసుకోండి. ఏంటి ఆ టెక్నిక్? తీసేస్తున్నాను, ఇదంతా చేర్పేస్తున్నానమ్మా, మళ్ళీ రాస్తాను. సో కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి. సో సింపుల్గా ఇది పి స్కేల్ అమ్మా, వై యాక్సిస్ మీద తీసుకున్నాడు. ఇది క్యూ స్కేల్ అమ్మా, ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాడు. ఈ మ్యాక్సిమం పాయింట్ ఆడే ఇచ్చాడు 180 అని ఇచ్చాడు. క్లియర్గా 180 అని ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఇక్కడ వరకు 180 అని ఇచ్చాడు పి స్కేల్. క్యూ స్కేల్ చూడండి, ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది 100 అని ఇచ్చాడు. ఓకేనా? రైట్. సారీ, ఒక్క నిమిషం. ఇది 180 అంటే ఇక్కడి నుంచి ఇది 180, ఆరిజిన్ నుంచి ఇది 180 అని ఇచ్చాడు. కానీ ఇదిగో ఈ లెంత్ మాత్రం ఎంత ఇచ్చాడంటే 150 ఇచ్చాడు. ఓకే, రైట్. అదే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది 100 అని ఇచ్చాడు. ఇది క్యూ స్కేల్ రీడింగ్, ఇది పి స్కేల్ రీడింగ్. ముందు మనం ఇలా రిలేషన్ రాయాలంటే మనకున్న జనరల్ ఫార్ములా ఏంటి? రీడింగ్ ఇన్ స్కేల్, రీడింగ్ ఇన్ స్కేల్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది రిలేషన్. కరెక్టేగా? అదే రిలేషన్, ఇంక అంతకన్నా ఏంటి లేదు. ముందు పి స్కేల్ గురించి మాట్లాడదాం. పి స్కేల్ అంటే ఇది. పి స్కేల్లో ముందు మనకు టెంపరేచర్ తెలియదు కాబట్టి రీడింగ్ టీపీ అందాం దాన్ని. టీపీ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఏది, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏది. ఇదిగోండి గ్రాఫ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇచ్చాడు, క్లియర్గా ఇచ్చాడు. అంటే ఈ పాయింట్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఇది. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇది ఇలాగా అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, ఇది అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఇది 180 కదా. ఓకే, రైట్. అయితే ఇక్కడి నుంచి ఇది 180, కానీ మనకి ఈ పాయింట్ తెలియాలి, లోవర్ ఫిక్స్డ్ పాయింట్. అయితే అది చాలా క్లియర్గా ఇచ్చాడు. ఇవి నెంబర్ ఆఫ్ డివిజన్స్ 150 అని క్లియర్గా ఇచ్చాడమ్మా. సో ఇక్కడి నుంచి ఇది 150 అని అర్థం, ఇది టోటల్ 180 అని అర్థం. కాబట్టి ఈ పాయింట్ ఖచ్చితంగా ఎంత అవుతుంది? 30 అవుతుంది. కాబట్టి లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంతమ్మా? 30. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంతమ్మా? 180. నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంతమ్మా? 150. ఎందుకంటే ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ డివిజన్స్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి రీడింగ్ టీపీ అనండి, లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 30 బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంతమ్మా?
150 అంతే. అది పీ స్కేల్ రాస్తాను. క్యూ స్కేల్ రాద్దాం. క్యూ స్కేల్ కూడా సేమ్ అలాగే ఇప్పుడులాగే టీక్యూ. చూడండి ఇది గ్రాఫ్, ఇదే గ్రాఫ్. ఈ గ్రాఫ్కి ఇనిషియల్ పాయింట్ ఇది కాబట్టి ఇది లోవర్ ఫిక్స్డ్ పాయింట్, ఇది అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎక్కడుందమ్మా? ఇక్కడ నుంచి ఇదంతా ఇది 0. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంతమ్మా? 100. కాబట్టి 0 బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆడే ఇచ్చాడు 100 ఈజ్ ఈక్వల్ టు, ఇదే రిలేషన్. సో టీపీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. టీపీ -30/150 ఈజ్ ఈక్వల్ టీక్యూ బై 100. ఇది కరెక్ట్ ఆన్సర్. అదే క్వశ్చన్ జేఈ మెయిన్స్ 2023లో ఇచ్చినటువంటి క్వశ్చన్. అలాంటి క్వశ్చనే ఇంకోటి చూద్దాం. లిజన్. ఈ క్వశ్చన్ చూడండి, సేమ్ అలాంటి క్వశ్చనే. ద గ్రాఫ్ బిట్వీన్ ద టూ స్కేల్స్ పి అండ్ క్యూఏ ఇచ్చాడు. ఇంత ముందు గ్రాఫ్కి ఈ గ్రాఫ్కి తేడా ఉంది, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పి అండ్ క్యూ బిట్వీన్ ద అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఆర్, ఇదిగోండి ఇది 210. ఈ మొత్తం ఎంత ఇచ్చాడు చూడండి, ఇది ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 210 ఇచ్చాడు క్లియర్గా. ఇది పీ స్కేల్ అమ్మా, ఇది పీ స్కేల్. ఇది 180 ఇచ్చాడంటే ఏంటి? ఈ ఆరిజిన్ నుంచి ఈ పైకి 180. ఇదిగో ఈ గ్రాఫ్కి సంబంధించే ఈ పాయింట్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, ఈ పాయింట్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్. అది మీకు ఏ స్కేల్కైనా, పీ స్కేల్కైనా క్యూ స్కేల్కైనా. కాబట్టి ఇప్పుడు చూద్దాం, చూడండమ్మా. ఇది అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. ఈ పాయింట్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్. ఈ మొత్తం డివిజన్స్ 210. అయితే ఈ డివిజన్స్ 210 అంటే ఈ పాయింట్ మనకు తెలియదు, కానీ ఇది 0 మనకు తెలుసు. అంటే ఇక్కడి నుంచి ఇది 180 అయితే ఇది టోటల్గా 210 అయితే ఈ వాల్యూ ఖచ్చితంగా ఎంత అవుతుంది? -30 అవుతుంది. +30 -30 కూడా డౌటే. ఇది ఆరిజిన్ ఉంది, ఆరిజిన్ నుంచి కిందకు ఉంది కాబట్టి -30. సో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ -30, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 180. కాబట్టి టీపీ -30 బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే 180 -30. -30 అంటే +30 అంటే 210 అని అర్థం. ఇది టీపీ. క్యూ చూద్దాం, చూడండి. క్యూ 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 అంటే ఇదే కదా, క్యూ స్కేల్ అంటే ఇది. క్యూ స్కేల్కి ఇది లోవర్ ఫిక్స్డ్ పాయింట్, ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో ఆరిజిన్కి సంబంధించి. సో చూడండి ఇది అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. ఈ మొత్తం డివిజన్స్ ఎన్ని? 10. కాబట్టి క్యూ స్కేల్లో ఇదిగోండి ఇది లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 0, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 100. కాబట్టి టీక్యూ -0 బై 100. ఇదే ఆన్సర్, ఇంకా అంతకన్నా ఆన్సర్ ఏంటి లేదు. సో టీక్యూ బై 100 ఈజ్ ఈక్వల్ టీపీ +30 బై 210. ఇది కరెక్ట్ ఆన్సర్. అంతే, ఇంకా అంతకన్నా ఏం లేదు క్వశ్చన్ చేయడానికి. ఈ 2 క్వశ్చన్లు ప్రీవియస్ క్వశ్చన్లు. ఈ 2 క్వశ్చన్లు బేస్ చేసుకుని నేను 2 క్వశ్చన్లు డిజైన్ చేశాను. ఆ 2 క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇదిగో ఈ 2. ఇప్పుడు గ్రాఫ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఈ గ్రాఫ్ ఇలాగ ఇక్కడ కనెక్ట్ అయింది, ఈ గ్రాఫ్ ఇక్కడ ఇలాగే ఇక్కడే ఉంది. ముందు ఈ గ్రాఫ్లో చూద్దాం. ఈ పాయింట్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్, ఎవరికైనా ఈ పాయింట్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. ఓకే గుడ్. చూద్దాం, లిజన్ లిజన్ లిజన్. పీక్ వద్దాం. పీక్ వచ్చేసరికి చూడండి, సో ఇది లోవర్ ఫిక్స్డ్ పాయింట్, ఇది అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, ఇది 180. కాబట్టి చూడండి, సో టీపీ
లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందమ్మా, ఆరిజిన్ దగ్గర ఉంది. ఇగో ఆరిజిన్ -0/180 -0 అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు క్యూ స్కేల్ మాట్లాడదాం. ఇది క్యూ స్కేల్. క్యూ స్కేల్లో ఇందులో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఇదే, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఇది అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎక్కడుందమ్మా 100. లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎక్కడుందమ్మా 0 రాయకూడదు. ఇగో ఇక్కడ ఉంది 0. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ డివిజన్స్ అది క్లియర్గా ఇచ్చాడు, 80 డివిజన్స్ అని ఇచ్చాడు. ఇక్కడి నుంచి ఇది 100 అయినప్పుడు ఇది ఖచ్చితంగా ఎంత అవుద్ది, 20 అవుతుంది. కాబట్టి లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 20 కాబట్టి TQ -20/100 - 20 కాబట్టి 80. 180 - 0 ఇది కరెక్ట్ ఆన్సర్. అంతే. ఇక్కడ చూడండి గ్రాఫ్, ఇది లోవర్ ఫిక్స్డ్ పాయింట్ గ్రాఫ్లో, ఇది అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. ముందు క్యూకి రాద్దాం. ఈ మొత్తం డివిజన్స్ 120 అని అడిచాడు క్లియర్గా. ఇదిగోండి 120. ఓకేనా? 120లో చూడండి, ఈ పాయింట్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్, కరెక్ట్గా ఈ పాయింట్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. సార్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 100 చాలా క్లియర్గా తెలుస్తుంది. లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత, ఇది ఆరిజిన్. ఇక్కడి నుంచి ఇది మొత్తం 120 కాబట్టి ఇక్కడి నుంచి ఇది -20 అవుతుంది. సో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ -20. కాబట్టి ఆన్సర్ TQ -20/100 -20 అంతే, అయిపోయింది. పీకి వద్దాం. సో పీ అంటే ఇదే కదమ్మా. సో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్కి వద్దాం. ఓకే రైట్. సో కరెక్ట్గా ఇదే కదా, ఈ పాయింట్ తగ్గట్టుగా ఇది అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, ఇది లోవర్ ఫిక్స్డ్ పాయింట్. సో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 0, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 180 కాబట్టి TP -0 నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంతమ్మా 180. అదే రిలేషన్. ఇంకెంతకన్నా చేయడానికి ఏముంది, అయిపోయింది. ఓకే, అర్థమైందా? ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇలా క్వశ్చన్స్ ఇచ్చాడనమాట. ఓకే, సో జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తే క్వశ్చన్ని మనం ఆన్సర్ చేసేయచ్చు. 2 డిఫరెంట్ స్కేల్స్ ఇచ్చినప్పుడు అవి గ్రాఫ్లు పెట్టి క్వశ్చన్ ఆన్సర్ చేయటం. ఓకే, థ్యాంక్ యూ.